కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎమ్మెల్యేగా కూడా జగన్ అసెంబ్లీకి రావడం లేదని మండిపడ్డారు. బయట ప్రెస్ మీట్లు పెట్టడం కాదని దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ చేశారు. గత 3 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై తీర్మానం చేశామని, మెగా డిఎస్సీని నిష్పక్షపాతంగా నిర్వహించామని వివరించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించిన మంత్రి వైసీపీ ఎమ్మెల్సీల తీరుపైన విమర్శలు చేశారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించుకుని ఈరోజు ప్రజా సమస్యలపైన గత 3 రోజులుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఒక ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఈ కార్యక్రమానికి రాకుండా, అసెంబ్లీకి రాకుండా బయట నుండి ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే బయట నుంచి విమర్శలు చేయడం తప్ప నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఇవాళ చూసాం, బలహీన వర్గాల రిజర్వేషన్ 34% రిజర్వేషన్ పెంచడానికి ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, గతంలో ఏ రకంగా నష్టపోయారని చెప్పి డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు నిన్న తెలియజేయడం జరిగింది. ఏదైతే మెగా డిఎస్సీ కండక్ట్ చేసాం, మెగా డిఎస్సీని ఏ రకంగా దాన్ని దాదాపు 365 కేసులు వేసినా కూడా అవన్నీ కూడా ఎదిరించి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 16,300 దగ్గర పోస్టులు తీసింది.